అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఏం మెసేజెస్ ఉన్నాయో. సో ఫస్ట్ వచ్చేసి 10 of Cups, Ten of Swords, very nice. The Emperor, 2 more universe. 3 of Swords, last one వచ్చేసి the Fool. Okay, nice mixture of energies వచ్చేసి ఇక్కడ. ఓకే, 9 of Swords బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది. King of Pentacles, the Magician. ఓకే, సో యాక్చువల్లీ ఏంటి అని అంటే తొందరలో మీ లైఫ్లో డెఫినెట్లీ టవర్ మూమెంట్ అయితే వచ్చేది చూపిస్తుంది. బట్ మీకు తెలిసిందే టవర్ మూమెంట్ వచ్చేసి ఎప్పుడు అని అంటే క్రియేట్ చేసేది యూనివర్స్. మీ అంతకు మీరు ఓన్గా స్టెప్ తీసుకోలేకపోతున్నారు, బట్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, నిద్రపోవట్లేదు, సరిగ్గా ఓవర్గా థింక్ చేస్తున్నారు, ఆన్సర్స్ అనేది తెలియట్లేదు, చూడలేకపోతున్నారు అనమాట. ఆన్సర్స్ అనేది ఉన్నప్పటికీ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ చెప్పేది మీకు ఇక్కడ ఆన్సర్ అనేది మీ సరౌండింగ్లో ఉంది కానీ మీకు తెలియట్లేదు అదే అని చెప్పేసి అనమాట. ఈ సిచ్యువేషన్లో చేయాల్సింది ఇదే అని చెప్పి అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచే మీకు టవర్ మూమెంట్ ఎప్పుడైనా యూనివర్స్ నుంచే క్రియేట్ అయ్యేదనమాట. లైక్ న్యాచురల్ డిజాస్టర్స్ లాగా అని చెప్పొచ్చు. సో ఏంటి అని అంటే అవి మనకి హెల్ప్ చేయడానికే ఇన్ అవే. సో కాబట్టి ఈ టవర్ సిచ్యువేషన్ ఏదైతే జరుగుతుందో తొందరలో మీ లైఫ్లో ఈ 9 of Swords ఎనర్జీ ఉంది చూడండి. అందుకే మనకి ఇక్కడ ఎండింగ్స్ చూపిస్తుంది. మీరు తొందరలో చాలా చాలా స్ట్రాంగ్గా ఎండింగ్స్ అనేది చూస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. పెయిన్ఫుల్ సిచ్యువేషన్కి అది కూడా. ఇది నెక్స్ట్ మీకు టైం లైన్ కూడా కనిపిస్తుంది రీడింగ్లో. ఏంటి అని అంటే ఇది చాలా మందికి నెక్స్ట్ 1 week to 10 daysలోనే జరిగే సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో ఈ టవర్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇది ఈ టవర్ మూమెంట్ జరిగిన వెంటనే మీరు ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడము, అంటే ఇప్పుడు వరకు సొల్యూషన్ చూడలేకపోతున్నారు అంటే బాధలో ఉండి ఇల్యూషన్స్లో ఉండి ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఒక్కసారిగా ఆ టవర్ మూమెంట్ జరిగిన వెంటనే మీరు ఏంటి అంటే ఆన్సర్స్ చూడడం, మీ ముందుకు రావడం అనమాట. అది ఆన్సర్ అనేది ఆటోమేటిక్ కనిపించడం. ఓ ఈ సిచ్యువేషన్కి ఇదా సొల్యూషన్, ఇందుక ఈ టవర్ మూమెంట్ జరిగింది అని చెప్పేసి మీకు అనిపించడం అనమాట. సో కాబట్టి ఇది జరగడం అనేది మీరు నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఏమవుతుందనంటే ఈ టవర్ మూమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మీరు ఏదైతే స్ట్రెస్లో ఉన్నారో అది చాలామందికి ఇది కొంచెము మెంటల్ ప్రెషర్గా ఉండేది. అంటే వర్క్ సిచ్యువేషన్లో ఓవర్గా బర్డన్ తీసుకుంటున్నారు, ఇలాంటిది ఏదైనా ఉండడము, లేకపోతే ఏదైనా కనెక్షన్ గురించి మోస్ట్లీ వర్క్లో బిజినెస్ లాంటిది ఉంటుంది చూడండి, ఎండ్ వర్క్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళ కోసం చూపిస్తుంది. రిలేషన్ కూడా అయ్యిండొచ్చు కొంతమందికి. సో ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు అది ఈ టవర్ మూమెంట్ రావడం వెంటనే మీకు సొల్యూషన్ కనిపించడం అనమాట ఎదురుగా. సో అప్పుడు మీకు ఏంటి అని అంటే డిసైడ్ అవ్వడం, మీరు ద మజిషియన్ ఇంకా కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మీకు మనీ రిలేటెడ్గా మీ కెరియర్ రిలేటెడ్గా చాలా స్ట్రాంగ్గా నెక్స్ట్ ఏం చేయాలని మీ మీద మీకు బిలీఫ్ అనేది పెరగడం అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఆ టవర్ మూమెంట్ రావడంతో మీరు చూసిన సొల్యూషన్ చూసిన వెంటనే ఓ ఇది నేను చేయాల్సింది తెలుసుకొని వర్క్ అనేది చేయడము, స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అన్నట్టు కూడా చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికైతే కాదు ఇది. ఓన్లీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. స్పెషల్లీ మీరు వర్క్లో చాలా టైం నుంచి టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ గ్రోత్ లేదు. ఈవెన్ ద రికగ్నిషన్ లేకపోతే కంపెనీస్లోనో లేకపోతే బిజినెస్లోనో వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయట్లేదు. పోగా ఇంకా ఏంటంటే ఇన్సల్ట్స్ లాంటిదో లేకపోతే అన్నెసరీ మాటలు అనిపించుకోవడమో ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు.
కొంతమందికి ఏమవుతుందంటే ఆ జాబ్లో నుంచి మీరు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఐ నో ఇది చెప్పిన వెంటనే ఒక్కసారిగా ఏమనిపిస్తుంది అంటే నెగిటివ్ అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ మెసేజ్ ఎలాంటి వాళ్ళ కోసం అని అంటే, మీకు తెలుసు మీరు ఆ నుంచి బయటకు వచ్చేసేయాలి, ఆ జాబ్ మీకు ఏ విధంగా బెనిఫిట్ చేయట్లేదు, ఆ వర్క్లో మీకు ఊరికే స్ట్రెస్సే ఉంది కానీ గ్రోత్ లేదు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, వర్క్స్ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇన్కమ్ లేదు సరిగ్గా, అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు, జస్ట్ ఊరికే డ్రెయిన్ అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ మెసేజ్ స్పెసిఫిక్గా. ఓకే, ఈ మొత్తం ఇప్పుడు వచ్చే మెసేజ్ అంతా వాళ్ళకే. అలాంటి వాళ్ళ కోసం టవర్ మూమెంట్ జరిగి ఈధర్ జాబ్ నుంచి మీరు వేరే పొజిషన్కి వెళ్ళడమో, వేరే జాబ్ రావడమో, సడన్లీ మీరంతకు మీరే నాకు ఈ జాబ్ వద్దు అనేసి స్ట్రెస్ తీసుకుంటున్నాను అని చెప్పేసి మీరు రిజైన్ చేసి వేరే దానికి వెళ్ళడమో ఇలాంటిది అనమాట. లేకపోతే ప్రాసెస్ వాళ్ళు చేంజ్ చేయడం లాంటిది, హఠాత్తుగా ఇలాంటిది ఏదైనా జరిగి మీకున్న బర్డెన్ ఏదైతే ఉందో అన్నసరిగా ఎండ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అందుకనే ఇది టవర్ మూమెంట్, ఇది సడన్లో జరిగేది అన్నట్లు ఉందన్నమాట. అయితే ఇది ఎండ్ అయిన వెంటనే ఇక్కడ ఏంటంటే ఎందుకు ఎండ్ అవుతుందని అంటే ఇది యూనివర్స్ మీకు యాక్చువల్లీ హెల్ప్ చేయడం లాంటిది. మీరు అన్నెసరిగా బాధపడి హెల్త్ ఇష్యూసో లేకపోతే పీస్ఫుల్గా లేకపోవడమో ఇలాంటిదంతా జరగకూడదు అని చెప్పేసి, అంటే చిన్న పెయిన్ ఇచ్చేసి పెద్ద పెయిన్ నుంచి మిమ్మల్ని కాపాడడం లాంటిది అని చెప్పొచ్చు అనమాట ఈ మూమెంట్. సో మీకు ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు మీకు ఏంటి అని అంటే, ఇది చాలా ఏదో పెద్దగా అయిపోయింది అన్నట్లు బాధపడవచ్చు. కానీ ఇది ఎండ్ అయిన వెంటనే డెఫినెట్లీ ఫస్ట్ మీరు నోటీస్ చేసేది ఏంటంటే మెంటల్ పీస్. చాలా తొందరలో మీరు అది జరిగిన వెంటనే మీకు ఏంటి అని అంటే, ఇంతవరకు నేను చేయలేకపోయాను, ఇది జరిగింది అంటే అది కూడా విత్ ఇన్ డేస్లోనే, కొన్ని అవర్స్లోనే రియలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఇది జరిగింది నా కోసమే. ఎంత ప్రశాంతంగా ఉంది అసలు, ఎంత స్ట్రెస్ తీసుకునే స్ట్రెస్ తీసుకునే దాన్నో అని అనుకోవడం అనమాట. ఓకే, సో అలా అనుకొని వెంటనే స్ట్రెస్ నుంచి బయటికి రావడము, మీరు ఆ పీస్ని, ఆ హ్యాపీనెస్ని నోటీస్ చేయడం అనేది చూస్తున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. అంటే చాలా స్ట్రాంగ్ చేంజెస్ అనేది రాబోతుంది మీకు, మీరు రియలైజ్ అవుతున్నారు. బట్ చూడడానికి ఇది మీకు బాగా అన్కంఫర్టబుల్ అనిపించినా ఇది ఎండ్ అయిపోతుంది. ఇది యాక్చువల్లీ మీ పెయిన్స్ని, హార్ట్ బ్రేక్స్ని ఎండ్ చేసేస్తుంది, అన్నెసరీ మాటలు నుంచి మంచి బ్యూటిఫుల్ సైడ్కి తీసుకుని వెళ్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు ఫస్ట్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఈ రీడింగ్కి వచ్చేసి. ఓకే, మోస్ట్లీ ఇది నెక్స్ట్ 10 to 15 days లోపే జరిగే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఓకే, అయితే ఇది జరిగిన వెంటనే డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే న్యూ బిగినింగ్ ఉండాల్సిందే. మనకి ఎప్పుడైతే ఓల్డ్ ఎండ్ అవుతుంది అని అంటేనే ఇక్కడ మనకి న్యూ బిగినింగ్ ఉండేది అని మీనింగ్, రైట్? సో ఇక్కడ అందుకని ఇక్కడ 10 of Swords మెయిన్ ఏంటంటే మీ ఓల్డ్ ఎండ్ అయ్యేది కూడా ఇక్కడ పెయిన్ ఎండ్ అవుతుంది. 3 of Swords అన్నెసరీ హర్ట్ ఎండ్ అవుతుంది, బాధలు ఎండ్ అవుతున్నాయి. మనం తెలియకుండానే క్లింగ్ అవుతూ ఉంటాం, ఇది మనకు బెనిఫిట్ చేస్తుందేమో అని చెప్పేసి. అలాంటి దాని నుంచి మీరు ఎండ్ అయిపోయి కొత్త ఫ్రెష్ స్టార్ట్ అనేది తీసుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ అనేది తీసుకుంటున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఇది వర్క్లో చాలా స్ట్రాంగ్గా మంచి ప్యాషనేటెడ్ వర్క్ ఆపర్చునిటీ, మీ మనసుకు నచ్చింది. ఎలా అంటే ఇది మీకు చేయాలనిపించడం ఈ వర్క్, అలాంటి వర్క్ ఆపర్చునిటీ మీకు తొందరలో రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అయితే ఇది జరిగే ముందు ఇదైతే డెఫినెట్లీ జరుగుతుంది. ఓకే, ఇది స్పెషల్లీ ఇలాంటిది ఏదైనా ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇది మెసేజ్ ఉంటే మాత్రం ఇది ఎండ్ అయిపోయి కొత్త దాంట్లోకి, ఒక అడ్వెంచర్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ద న్యూ బిగినింగ్, ఫ్రెష్ స్టార్ట్. కొంతమందికి ఏంటి అంటే చాలా టైం నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం, కానీ మీకు ఇదే టైం దొరకకపోవడమో లేకపోతే ఈ జాబ్లో స్టక్ అయిపోవడం వల్ల మీరు ఎక్స్ప్లోర్ చేయలేకపోవడము, ఇలాంటిదంతా నేను జాబ్ అని చెప్తున్నాను, అది చాలా డిఫరెంట్ ఆపర్చునిటీస్. ఓకే, సో ఇలాంటి దాని నుంచి మీరు స్టక్ అయిపోయి వేరే దానికి వెళ్ళకపోవడము, ట్రావెల్ చేయకపోవడము, ఛాన్స్ తీసుకోకపోవడము, డిస్టెన్స్లో వెళ్తే ఏమైనా అవుతుందా అని చెప్పేసి అనుకోవడము. కానీ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ఎలాంటిది వస్తుందంటే మీరు తెలియకుండానే ట్రావెల్ చేస్తున్నారు, వేరే ప్లేస్కి వెళ్తున్నారు, ఒక అడ్వెంచర్ చేస్తున్నట్లు వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో మార్చ్ రీడింగ్ కనుక ఎవరైనా చూడలేదనంటే ఆ రీడింగ్లో మనకు చాలా స్ట్రాంగ్గా ఈ మెసేజ్ వచ్చింది. ట్రావెల్ చేసే ఛాన్సెస్, అడ్వెంచర్స్ తీసుకునే ఛాన్సెస్ అనేది చాలా క్లియర్గా ఉందన్నమాట మెసేజ్. సో అఫ్కోర్స్ మనం ఇంకా ఫస్ట్ వీక్లోనే ఉన్నాం కాబట్టి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ మంత్లో మీరు మోస్ట్లీ ఇది జరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, సో ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ న్యూ బిగినింగ్ వచ్చిన తర్వాత, ఇది తీసుకున్న తర్వాత ఏంటి అని అంటే ఎంపరర్తో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరగడము. ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అని అంటే ఫస్ట్ ఈ 10 of Swords, ఈ 3 of Swords అని అంటేనే వేరే వాళ్ళు నెగిటివ్గా చెప్పడం మీ గురించి.
అంటే మీ వర్త్ గురించి ప్రేస్ చేయకపోవడము, తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడము, మీకు అది రాదు ఇది రాదు అని చెప్తూ ఉండడం, దానివల్లనే మీ కాన్ఫిడెన్స్ అనేది సగం లూజ్ అయిపోయి మీరు వర్క్ చేయకపోవడము, 10 of Swords పెయిన్లో ఉండడం అనేది జరుగుతుండొచ్చు. సో ఎప్పుడైతే మీరు ఈ న్యూ ఆపర్చునిటీ, ఎప్పుడైతే పెయిన్ ఎండ్ అయిన వెంటనే ఏంటి అని అంటే ఈ న్యూ ఆపర్చునిటీతో ఇది చాలా అడ్వెంచరస్, చాలా స్ట్రాంగ్ కాబట్టి మీకు ఏంటి అని అంటే ద ఎంపరర్తో నేను స్ట్రాంగ్, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయడము, ఇంకోటి ఏంటి అని అంటే ఒక మంచి స్టాండర్డ్ పొజిషన్లోకి రావడం అనమాట. ఇది నేను చేయగలుగుతాను, ఇది నేను అని చెప్పేసి మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తున్నారు, ఒక మంచి అథారిటేటివ్ పొజిషన్లోకి వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఆఫర్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న దానికన్నా బెటర్గా చూపిస్తుంది. బెటర్గానే కాదు, హెడ్ అంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్, పీపుల్ రెస్పెక్ట్ ఇవ్వడము, మీరు చెప్పింది వినే టైప్లా చేయడము, మీ ఓన్ బిజినెస్ లాంటిదో ఏదైనా అవ్వచ్చు, మీకు మీరే బాస్ అన్నట్లు అనమాట. ఓకే, మిమ్మల్ని ఎవరు వచ్చి అది చేయాలి ఇది చేయాలి నువ్వు కరెక్ట్గా చేయలేదు ఇలాంటిదంతా ఉంటుంది చూడండి, అలాంటిది లేదు ఇక్కడ. సిచ్యువేషన్ ఏదైనప్పటికీ అలాంటిది అనమాట. అలాంటిది కాకుండా మీకు మీరే అనమాట మొత్తము. అలాంటి సిచ్యువేషన్ తొందరలో రాబోతుంది. మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మీ గురించి. ఎస్, నేను ఫైనలీ తీసుకున్నాను, ఇది నా చేతిలో నాకు ఇప్పుడు కంట్రోల్లో ఉంది అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్కి మీరు వెళ్తున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇది మెసేజ్. ఓకే, సో అండ్ అదొకటే కాదు, 10 of Cupsలో చాలా చాలా ఫుల్ఫిల్మెంట్, చాలా హ్యాపీనెస్ రాబోతుంది. ఎమోషనల్లీ మీకు ఇది అంటే డ్రీమ్స్లో ఉన్నట్లు ఫైనల్లీ నేను ఇది అచీవ్ చేశాను, ఒక కంప్లీషన్ అని చెప్పేసి అనుకుంటారు. అంత ఎమోషనల్గా హ్యాపీగా ఉంటారు అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, సో ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ప్రైమరీ ఎనర్జీ చాలామందికి. కొంతమందికి ఏంటి అని అంటే మీరు హెల్త్ గురించి బాధపడుతూ ఉన్నారు, చాలా వరకు మెడిసిన్స్ దొరకకపోవడమో ఏదో ఒకటి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అని అంటే పెయిన్ తీసుకుంటున్నారు, పెయిన్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. ఓకే, అది ఉంది. ఇంక ఎంత అంటే మీకు అసలు పీస్ లేకపోవడం అనమాట ఈ హెల్త్ సిచ్యువేషన్కి సంబంధించి. సో అలాంటిది ఏదైనా ఉంటే కనుక మీకు తొందరలో దీనికి సంబంధించి ఆ పెయిన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఒక కొత్త న్యూ అంటే ఒక ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఇది చిన్న దాని నుంచి పెద్ద వరకు ఏదైనా అయ్యిండొచ్చు. మీరు ఏదైనా చిన్న చిన్న నొప్పులతో ఇలాంటిది ఏదైనా బాధపడుతూ ఉంటే దానికి మీకు మెడిసిన్ దొరకడము, ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడము ఇలాంటిది అనమాట. సో ఈ హెల్త్ ఇంకా ఏ రిలేటెడ్ అయినా సరే పెయిన్ఫుల్గా అనిపిస్తుందంటే అది ఎండ్ అయిపోయి ఒక ఫ్రెష్ ఎనర్జీతో ఒక రీజనరేటింగ్ అనమాట, అంటే ఇంకా బూస్టప్ అయిపోయి ముందుకు వెళ్ళడం అనేది చూపిస్తుంది. ఈవెన్ మెడిసిన్స్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, ఇలాంటిది ఏదైనా వెతుకుతుంటే అది కూడా దొరుకుతుంది మీకు అని చెప్పి అన్నట్లు మెసేజ్ అనమాట. సో మోస్ట్లీ ఇది కూడా మీకు ఏంటి అని అంటే నెక్స్ట్ 10 days, నెక్స్ట్ వీక్ నుంచి ఇది మీరు తెలుసుకోవడము. సో ఆ పెయిన్ అనేది ఏదైతే మీరు తీసుకుంటున్నారో అది ఎండ్ అవుతుంది అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో కొంతమందికి ఇక్కడ హీలింగ్ అనేది రాబోతుంది తొందరలో. 3 of Swords సిచ్యువేషన్, హార్ట్ బ్రేక్స్, కొంతమందికి ఇది బ్రేకప్ ఎనర్జీ కూడా అయ్యిండొచ్చు, స్ప్లిట్ అప్ ఎనర్జీ, కపుల్స్ ఏదైనా ఉంటే కొంచెం దూరం సపరేషన్ లాంటిది, ఇలాంటిది అనమాట. ఇలాంటిది ఏదైనా ఉంటే మీరు దానికి సంబంధించి కొంచెం హర్ట్ అయ్యారు, పాస్ట్లో హీల్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఈ నెక్స్ట్ ఈ కొద్ది టైంలో మీకు హీలింగ్ అనేది రాబోతుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకుంటున్నారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ ఫ్యామిలీస్, మీరు కిడ్స్ ఉండడం లాంటిది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో ట్రిప్స్ లాంటిది అలాంటి ప్లాన్ చేస్తున్నారు అని అంటే మాత్రం నెక్స్ట్ వితిన్ కొద్ది డేస్లో మీరు ఈ ట్రిప్స్ అనేది వెళ్ళడము, మీ ఫ్యామిలీతో పాటు వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, అంటే ఎమోషనల్ బాండ్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, లాస్ట్ 1 మెసేజ్ తీసేసుకొని ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ 1 more మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. 1 more. కిడ్స్తో కూడా బాగా టైం స్పెండ్ చేసినట్టు చూపిస్తుంది. ఒకవేళ మీకు ఉన్నారు అని అంటే గివ్ మీ 1 more మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. లాస్ట్ మెసేజ్ వచ్చేసి ఏంటంటే జస్టిస్. నైస్. చారియట్. సో ఏదేమైనప్పటికీ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మీకు జస్టిస్ అనేది రాబోతుంది, బ్యాలెన్స్ అనేది రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ స్పెషల్లీ లీగల్ మ్యాటర్స్కి దానికి సంబంధించి కూడా ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా కొంచెము పాజిటివ్ న్యూస్ రావడం, మీకు మీ సైడ్ ఆ జస్టిస్ ఏదైతే ఉందో మీకు రావడము, మీరు కంపల్సరీ మీరు కంప్లీట్లీ మీ సిచ్యువేషన్ మీకు న్యాయంగా ఉందని తెలుసు, మీది ఎలాంటి మిస్టేక్ లేదు అని అంటే ఆ జస్టిస్ మీకు వస్తుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట.
అనమాట. ఓకే, లీగల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఏంటి అంటే న్యూస్, కొంతమందికి మీరు హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళడం లాంటిదో, లేకపోతే దానికోసం ట్రై చేయడం లాంటిదో, అథారిటేటివ్ దాంట్లో ఉండడం లాంటిదో ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్గా స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అదొకటే కాదు, మీరు చాలామందికి ఇక్కడ మీ ఇంపార్టెన్స్ని కూడా పెంచుకుంటున్నారు కాబట్టి మీరు ఎలాంటి పొజిషన్లో ఉంటారు, అందుకనే నేను పొజిషన్ అని చెప్పింది. నెక్స్ట్ అంటే మనకి ఇప్పుడు నాకు అంతగా తెలియదు కాబట్టి జస్ట్ కొంచెం ఊరికే ఎగ్జాంపుల్ లాగా ఇస్తున్నాను. జడ్జ్, రైట్, జడ్జ్ మాటలు అందరు వింటారు, అడ్వైజ్ వాళ్ళు చెప్పింది వినాలి అన్నట్లు ఉంటుంది, రైట్. అలాంటి పొజిషన్ అనమాట, అంటే హయ్యెస్ట్ పొజిషన్, రైట్. సో అలాంటి పొజిషన్లో మీరు ఉండే ఛాన్సెస్ చూపిస్తుంది. ఒకటి ప్రొఫెషన్గా ఉండడం ఉంది కొంతమందికి ఏంటి అని అంటే మీ లైఫ్లో మీరు అంత ఇంప్రూవ్ అవుతున్నారు అంటే చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు బిల్డప్ చేసుకుంటున్నారు. వేరే వాళ్ళకి మీరు హెల్ప్ చేయడము, దారి చూపించడము, వాళ్ళకి జస్టిస్ని ఇవ్వడం లాంటిది అనమాట. అంటే ఇది కరెక్ట్ న్యాయం చేస్తారంట చూడండి, ఆ విధంగా అది కూడా జరిగే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. ఆ పొజిషన్కి మీరు రాబోతున్నారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.